హలో ఎవ్రీబడి. సో ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్, సో మనం వచ్చేసి సిఏ ఫైనల్లో ఇంటర్నల్ ఆడిట్ చాప్టర్ని డిస్కషన్ చేస్తున్నాము. ఇంటర్నల్ ఆడిట్లో అప్ టు 8th క్వశ్చన్ వరకు కంప్లీటెడ్. నౌ 9th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 9th క్వశ్చన్? కిషోర్ లిమిటెడ్ హ్యాస్ అపాయింటెడ్ మిస్టర్ ఆనంద్ టు కండక్ట్ దేర్ ఇంటర్నల్ ఆడిట్ ఫర్ ద న్యూ ఫైనాన్షియల్ ఇయర్. సో న్యూ ఫైనాన్షియల్ ఇయర్కి ఆడిటర్గా అపాయింట్ చేసినారు. ఎవరిని? మిస్టర్ ఆనంద్ని. ఎవరు? కృష్ణ లిమిటెడ్ కంపెనీ. Next, the audit committee requested Mr. Anand to present a detailed report on their findings and areas where immediate action is needed to mitigate critical risk. ఏమడిగింది ఆనంద్ని? సార్ మాకు ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వండి, మీ ఫైండింగ్స్ ఏమేమి వస్తుంది అండ్ మేము ఎక్కడెక్కడ రిస్క్ని మేము తగ్గించుకోవచ్చు, ఇమ్మీడియట్ యాక్షన్ ఎక్కడెక్కడ తీసుకోవాలి, ఇటువంటి వాటికి ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వండి అని అడిగినారు. వాట్ షుడ్ బి ద కంటెంట్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ టు అడ్రస్ దిస్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ కమిటీ? సో ఆడిట్ కమిటీ ఏదైతే అడిగిందో అడిగిన వాటికి ఏ వాటిని అతను ప్రొవైడ్ చేయాలి అనేది క్వశ్చన్స్. అంటే ఆడిట్ రిపోర్ట్లో ఏమేమి కంటెంట్ చేయాలి అనేది క్వశ్చన్. సో ఏమేమి కంటెంట్ చేయాలి ఆడిట్ రిపోర్ట్లో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ పర్ స్టాండర్డ్స్ ఆన్ ఇంటర్నల్ ఆడిట్ ఎస్ఐఏ 370 డిస్కషన్ చేస్తుంది. రిపోర్టింగ్ రిజల్ట్. రిపోర్టింగ్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ రిజల్ట్ ఈ జనరల్లీ అండర్టేకింగ్ 2 స్టేజెస్తో ఇంటర్నల్ ఆడిట్లో రిపోర్టింగ్ గురించి ఉంటుంది. ఒకటి వచ్చేసి పీరియాడిక్ బేసిస్లో చేయొచ్చు, ఆర్ అట్ ఎండ్గానైనా చేయొచ్చు. సో ఇప్పుడు మనం పీరియాడిక్గా చేస్తున్నామా, ఎండ్గా చేస్తున్నామా అనేది చూసుకోవాలి. ఫస్ట్, అట్ ద ఎండ్ ఆఫ్ పర్టికులర్ ఆడిట్ అసైన్మెంట్, అంటే మొత్తం ఒక ఆడిట్ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు కానీ రిపోర్ట్ని ఇస్తుంటే, అంటే ఒక అసైన్మెంట్ ఇచ్చినారు, ఆ అసైన్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అట్ ద ఎండ్కి నువ్వు ఆడిట్ రిపోర్ట్ ఇస్తుంటే అందులో ఏమేమి కవర్ చేయాలి అనేది ఇక్కడ డిస్కషన్ చేస్తుంది. ఏం కవర్ చేయాలి? ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ కవరింగ్ ఏ స్పెసిఫిక్ ఏరియా, ఫంక్షన్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఎంటిటీ ఈజ్ ప్రిపేర్డ్ బై ద ఇంటర్నల్ ఆడిటర్, హైలైటింగ్ కీ అబ్జర్వేషన్స్. ఏం హైలైట్ చేయాలి? కీ అబ్జర్వేషన్స్ని హైలైట్ చేయాలి. అరైజింగ్ ఫ్రమ్ దోస్ అసైన్మెంట్, ఈ అసైన్మెంట్ వచ్చిన కీ అబ్జర్వేషన్స్ని హైలైట్ చేయాలి. దిస్ రిపోర్ట్ ఈస్ జనరల్లీ ఇష్యూడ్ విత్ డీటెయిల్స్ ఆఫ్ ద మేనర్ ఇన్ విచ్ ద అసైన్మెంట్ వాజ్ కండక్టెడ్. సో ఈ రిపోర్ట్ జనరల్గా ఏమి డీటెయిల్గా ఇష్యూ చేయాలి, అసైన్మెంట్ ఏ దానికోసం అయితే మనం కండక్ట్ చేసినామో వాటిని. అండ్ అతను ఆడిట్ ప్రొసీజర్లో కీ ఫైండింగ్స్ ఏమన్నా వచ్చినావా వాటిని ప్రొవైడ్ చేయాలి. అండ్ వాటి తర్వాత దిస్ రిపోర్ట్ issued to the auditee with copied shared with local and executive management has agreed during the planning phase. సో మొత్తానికి ఏం చెప్తున్నా అంటే, అట్ ద ఎండ్ కాడ మీరు ప్రొవైడ్ చేస్తుంటే ఏ దానిపైన మీరు ఫోకస్ ఉంది, స్పెసిఫిక్ ఏరియా పైన ఆర్ ఒక ఫంక్షన్ పైన, ఒక పార్ట్ పైన, వాటికి సంబంధించి మీరు హైలైటింగ్ చేయాలి. కీ అబ్జర్వేషన్స్ ఏం చేసినారు అనేది మీరు హైలైట్ చేయాలి. అండ్ ఆ రిపోర్ట్లో డీటెయిల్ మేనర్ అనేది ఉండాలి, మనం ఎట్లా కండక్ట్ చేస్తాం అనేది. మనం ఫైండింగ్ చేసిన కీ ఫైండింగ్స్ ఏమన్నా ఐడెంటిఫై చేస్తే వాటిని కూడా ఆడిటింగ్ ప్రొసీజర్లో ఫైండ్ అవుట్ చేసినవి రిపోర్ట్ చేయాలి. అండ్ ఈ రిపోర్ట్ అనేది ఆడిటీస్ ఎవరెవరైతే ఉంటారో, ఆ లోకల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో, ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళందరికీ ప్రొవైడ్ చేయాలి. అగ్రి అయి ఉంటారు యాజ్ ఏ డ్యూరింగ్ ఫేజ్లో. ఇది ఎప్పుడు? అట్ ద ఎండ్కి మీరు ప్రొవైడ్ చేస్తుంటే రిపోర్ట్ని. లేదు నేను పీరియాడిక్గా ప్రొవైడ్ చేస్తున్నా అంటే, క్వార్టర్లీ ప్రొవైడ్ చేస్తున్నా ఆర్ హాఫ్ ఇయర్లీ ప్రొవైడ్ చేస్తున్నా, ఇట్లా క్వార్టర్లీ 40 హాఫ్ ఇయర్లీ ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఆన్ ఏ పీరియాడిక్ బేసిస్ అట్ ద క్లోజ్ ఆఫ్ ప్లాన్ పీరియడ్ ఏ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఆఫ్ ద ఆల్ ఇంటర్నల్ ఆడిట్ యాక్టివిటీస్. ఏం చేయాలి? ఆల్ ఇంటర్నల్ ఆడిట్ యాక్టివిటీస్ని ప్రొవైడ్ చేయాలి కవరింగ్ ద ఎంటిటీ అండ్ ద ప్లాన్ పీరియడ్ ఈస్ ప్రిపేర్డ్ బై ద చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్. అంటే ఎవరికి కావాలి బేసిస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ అనేది సెబీతో రిజిస్టర్ అయింది, వీళ్ళు క్వార్టర్లీ రిపోర్ట్ని ఇవ్వాలి, 45 days సంథింగ్ టైం ఉంటుంది. సో ఇట్లా వీళ్ళకి తెలుసు, ఈ చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్ ప్లాన్ చేసుకుంటారు దాని ప్రకారంగా, ఆర్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సచ్ రిపోర్ట్ ఈస్ నార్మల్లీ డన్ ఆన్ క్వార్టర్లీ బేసిస్. నార్మల్లీ ఎట్లుంటుంది? క్వార్టర్లీ బేసిస్ ఉంటుంది. సబ్మిటెడ్ టు ద హైయెస్ట్ గవర్నింగ్ అథారిటీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంటర్నల్ ఆడిట్. ఎవరైతే ఇంటర్నల్ ఆడిట్కి హైయెస్ట్ గవర్నింగ్ అథారిటీ ఉంటారో
వాళ్ళకి సబ్మిట్ చేస్తుంటారు. జనరల్గా కంపెనీస్లో హైయెస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు ఉంటారు రిపోర్ట్స్కి అంటే ఆడిట్ కమిటీ వాళ్ళు ఉంటారు. ఆడిట్ కమిటీకి సబ్మిట్ చేస్తాడు ఈ ఇంటర్నల్ ఆడిటర్. సమ్ పార్ట్ ఆఫ్ అఫ్రోసైడ్ mentioned internal audit report may form part of periodic report shared with the audit committee. అవి రిపోర్ట్ షేర్ చేసుకోవడం. అకార్డింగ్లీ టిపికల్లీ ఏ ఇంటర్నల్ ఆడిట్ షుడ్ రిపోర్ట్ ఇంక్లూడ్. ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఆడిట్ స్కోప్ పర్ఫార్మ్డ్, ఎంతవరకు అతను పర్ఫామ్ చేస్తాడు, అతనికి ఎంతవరకు స్కోప్ ఉంది, నేను ఎంతవరకు చూడగలను అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి, నేను ఒక 3 బ్రాంచెస్ స్కోప్ ఉంది, నాకు 2 బ్రాంచెస్ స్కోప్ లేదు. మేబీ అది బార్డర్స్కి దగ్గర ఉండడమో ఆర్ సమ్ హెల్త్ ఇష్యూస్ రావడమో వితౌట్ ప్రాపర్ ప్రికాషన్స్ లేకుండా పోతే ఇది అసలు స్కోప్ లేదు. ఇవి స్కోప్ ఉంది చెక్ చేసుకోవడానికి. ఆడిట్ స్కోప్ పర్ఫార్మ్డ్, ఏమేమి స్కోప్ చేసినాము. ఆడిట్ పీరియడ్ కవర్డ్, ఏ పీరియడ్ నేను కవర్ చేస్తున్నా, జనవరి టు మార్చ్ నేను కవర్ చేస్తున్నా, ఎట్లా ఏ పీరియడ్ నేను కవర్ చేస్తున్నా అనేది రాయాలి ఆడిట్ స్కోప్కి సంబంధించి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ సమరీ, మొత్తం సమరీని ప్రొవైడ్ చేయాలి. ఈ ఎవరైతే హయ్యర్ ఆఫీషియల్స్ ఉంటారో వాళ్ళకి అంత టైం ఉండదు, జస్ట్ బర్డ్ వ్యూ చూస్తుంటారు. కాబట్టి ఎగ్జిక్యూటివ్ సమరీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సమ్మరీ ఆఫ్ క్రిటికల్ ఫైండింగ్స్, సో నువ్వు ఫైండ్ అవుట్ చేసిన దానిలో క్రిటికల్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి సమరీని ప్రొవైడ్ చేయడం. డీటెయిల్డ్ ఆడిట్ ఫైండింగ్స్ విత్ ఎలాబరేషన్ ఆన్ బిజినెస్ ఇంపాక్ట్ అండ్ రూట్ కాసెస్ ఆఫ్ సచ్ ఇష్యూస్. సో నువ్వేమన్నా ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి ఉంటే వాటి యొక్క ఇంపాక్ట్ అండ్ అవి ఎట్లా వచ్చింటాయి అనేది చెప్పగలగాలి. ఒకవేళ తెలిస్తే అవి కూడా డీటెయిల్గా రాయాలి ఆడిట్ ఫైండింగ్స్. రేటింగ్ ఆఫ్ హైలైటెడ్ ఇష్యూస్, అంటే రేటింగ్ ఎట్లా వేయడం, మామూలుగా 5 స్టార్ 3 స్టార్ అట్లా రేటింగ్ ఇస్తారు కదా, ఇక్కడ కూడా రేటింగ్ ఇవ్వాలి. ఇష్యూస్ చేసిన దానిలో ఇష్యూస్లో రేటింగ్ ఎట్లా వేయడము, హై, low, medium, low in accordance to the rating criteria approved by the audit committee. So highlighting the issues. Next, audit recommendations to improve control environment and address the highlighted filings. So audit recommendations అంటే మన ఎన్వైర్న్మెంట్ని కంట్రోల్ చేయడానికి ఎన్వైర్న్మెంట్ని ఇంప్రూవ్ ఏమేమి చేయాలి దానికి రికమెండేషన్స్ని ప్రొవైడ్ చేయడము. అడ్రస్ ద హైలైటెడ్ ఫైండింగ్స్ హైలైటింగ్కి అడ్రస్సింగ్ చేయడం. నెక్స్ట్ రెస్పాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రెస్పాన్సిబుల్ ఫంక్షనల్ అథారిటీ కంటైనింగ్ యాక్షన్ ప్లాన్. అండ్ యాక్షన్ ప్లాన్ ఏముంది, టార్గెట్, టైమ్ లైన్ ఏముంది ఫర్ యాక్షన్కి సంబంధించి అనేది చూసుకోవాలి. సో మొత్తం ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్లో. ఆడిట్ స్కోప్ నేను ఎంతవరకు చెక్ చేయగలను, ఆడిట్ పీరియడ్ నేను ఏదాన్ని కవర్ చేస్తున్నాను ఇప్పుడు, ఎగ్జిక్యూటివ్ సమరీ మొత్తం సమరీని ప్రొవైడ్ చేయడం, అండ్ క్రిటికల్ ఫైండింగ్స్ ఏమైనా ఉంటే వాటికి సమరీ ప్రొవైడ్ చేయడము, అండ్ బిజినెస్కి ఇంపాక్ట్ చేసేటివి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని డీటెయిల్గా రాయడము, ఇంపాక్ట్ ఎట్లుంటుంది అండ్ రూట్ కాసెస్ తెలిస్తే వాటిని కూడా రాయడము, అండ్ నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటిని రేటింగ్ రేషియోలో ప్రొవైడ్ చేయడం. అంటే హై, మీడియం, లో దీన్ని మెయిన్ ఫోకస్ చేయాలి, దీన్ని సెకండరీ ఫోకస్ చేసిన ప్రాబ్లం ఏం లేదు అనేది అక్కడ ఆన్సర్. నెక్స్ట్ రికమెండేషన్స్ ఏమైనా చేయడం, కంట్రోల్ ఎన్వైర్న్మెంట్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మనకు తెలిసినవి రికమెండేషన్ చేయడం. సార్ ఇక్కడ చేంజ్ చేయండి, ఈ ఏరియాలో చేంజ్ చేయండి, ఈ ఏరియాలో సెక్యూరిటీ పర్సన్స్ని యూజ్ చేయండి, ఈ ఏరియాలో సెక్యూరిటీ పర్సన్స్ కాకుండా అకౌంట్ డిపార్ట్మెంట్ని యూజ్ చేయండి. ఇట్లా మన రికమెండేషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు రికమెండేషన్స్. రెస్పాన్స్ రిసీవ్ ఫ్రమ్ రెస్పాన్సిబుల్ ఫంక్షన్ అథారిటీ కంటైనింగ్ యాక్షన్ ప్లాన్. మనం ఏమైతే ప్లాన్స్ ఇచ్చినామో, మనం ఏమైతే టార్గెట్ ఇచ్చినామో వాళ్ళు అచీవ్ అవుతున్నారా లేదా వాటిని ప్రొవైడ్ చేయడం. ఇవి ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్లో ఉంటుంది. సో ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ కంటెంట్ అంటే మనం 2 పాయింట్స్ మెయిన్గా రావాల్సినవి. ఫస్ట్ ఇట్ హ్యావ్ 2 స్టేజెస్, ఒకటి వచ్చేసి ఫైనల్గా కంప్లీట్ చేసి రాయడమా, ఇన్ మిడిల్లో రాయడం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th వన్. జూన్ లిమిటెడ్ హ్యాస్ అపాయింటెడ్ మిస్టర్ గౌరవ్. జూన్ లిమిటెడ్ ఏం చేసినారు, అపాయింట్ చేసినారు మిస్టర్ గౌరవ్ని. ఎందుకు, టు కండక్ట్ దేర్ ఇంటర్నల్ ఆడిట్ ఫర్ ద న్యూ ఫైనాన్షియల్ ఇయర్. సో న్యూ ఫైనాన్షియల్ ఇయర్కి ఇంటర్నల్ ఆడిట్ కోసం అతను అపాయింట్ చేసినారు. ద ఆడిట్ కమిటీ రిక్వెస్టెడ్ మిస్టర్ ఏ టు ప్రజెంట్ దేర్ అనాలసిస్ ఆన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రికమెండేషన్స్ ఆఫ్ ప్రీవియస్ ఆడిట్ రిపోర్ట్ అండ్ హైలైట్ క్రిటికల్ ఏరియాస్ విచ్ నీడ్ ఇమ్మీడియట్ అటెన్షన్ ఆఫ్ ద ఆడిట్ కమిటీ. వాట్ షుడ్ బి ద స్టెప్స్ ఫాలోడ్ బై ఇంటర్నల్ ఆడిటర్. సో ఇందాకనే మనం చెప్పినాము ఇష్యూస్ ఏమైనా ఉంటే చెప్పండి అని. ఇప్పుడు ఆ ఇష్యూస్ చెప్పడానికి ఏ స్టెప్స్ ఫాలో కావాలి అనేది క్వశ్చన్స్. సో 10th క్వశ్చన్ చూద్దాం. సో 10th క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇంటర్నల్ ఆడిట్ స్టెప్స్ మనం చెప్పాలి. ఇప్పుడు స్టెప్స్, సో ప్రాబ్లం వచ్చింది, యాక్షన్ తీసుకోవడానికి ఆ యాక్షన్ టేకన్కి రిపోర్ట్ ఎట్లా చేయాలి అనేది ఇక్కడ డిస్కషన్ చేస్తాము. ఫస్ట్, యాజ్ పర్ SIA 390 monitoring and reporting of
ప్రయర్ ఆడిట్ ఇష్యూస్. సో ఏం చెప్తుంది ఇక్కడ? మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్. మీకు ఒక ఆడిట్ ఇష్యూ ఉన్నాయి, ఆ ఆడిట్ ఇష్యూకి ముందరనే ఫస్ట్ మనం మానిటరింగ్ చేయడము, రిపోర్టింగ్కి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాం. మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ ప్రయర్ ఆడిట్ ఇష్యూ. ఇక్కడ ఎవరైతే చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్ ఉంటాడో అతను రెస్పాన్సిబుల్ ఏదానికి? ఫర్ కంటిన్యూస్లీ మానిటరింగ్ ది క్లోజర్ ఆఫ్ ప్రయర్ ఆడిట్ ఇష్యూస్, థరోలీ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్స్ ఇంక్లూడింగ్ పాస్ట్ ఆడిట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇందాక క్వశ్చన్ ప్రకారం జాన్ టు మార్చ్ ఆల్రెడీ నేను రిపోర్ట్ ఇచ్చేసినాను. ఇప్పుడు నేను ఏప్రిల్ చేస్తున్నా, ఏప్రిల్ టు జూన్ చేస్తున్నా. ఇప్పుడు చూసేటప్పుడు కంటిన్యూస్లీ మానిటరింగ్ చేయాలి. ఈ పర్సన్ ఎవరైతే ఉంటాడో చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్ కంటిన్యూస్లీ మానిటరింగ్ చేయాలి. అంటే ఈ ప్రయర్గా ఇచ్చిన ఆడిట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని టైమ్లీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామా లేదా, మనం అక్కడ ఇచ్చిన యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నా లేదా. దిస్ షెల్ బి డన్ విత్ ఫార్మల్ మానిటరింగ్ ప్రాసెస్ ఎలిమెంట్ ఆఫ్ విచ్ ఆర్ ప్రీ అగ్రీడ్ విత్ మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నమెంట్. అంటే మనం ఇయర్ మొత్తానికి చేసేటప్పుడు ఒక క్వార్టర్కి చేసినప్పుడు ఆ క్వార్టర్కి ప్రాపర్గా యాక్షన్స్ జరిగితే నెక్స్ట్ దానికి కొంచెం ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సో ఇట్లా మనం చెక్ చేసుకోవాలి. ద రెస్పాన్సిబిలిటీ టు ఇంప్లిమెంట్ ద యాక్షన్ ప్లాన్స్ రిమైన్ విత్ ద మేనేజ్మెంట్. ఇక్కడ ఏవైతే మనం ప్లాన్స్ చెప్పింటామో ఆ ప్లాన్స్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేసేది, ఆ ప్లాన్స్ని ఎవరు ఇంప్లిమెంట్ చేసేది? అల్టిమేట్గా మేనేజ్మెంటే. మేనేజ్మెంట్ చేస్తుందా లేదా అనేది చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్ చెక్ చేసుకుంటా ఉండాలి. నెక్స్ట్, ఇన్ మానిటరింగ్ and reporting of prior audit issues, the responsibility of internal auditor is as usual in the form of action taken report of previous auditor. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? మానిటరింగ్ చేస్తున్నప్పుడు, రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు అంటే ప్రయర్ ఆడిట్ ఇష్యూకి మన క్వశ్చన్ ప్రకారం జనవరి టు మార్చ్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ టు జూన్ కున్నా ప్రయర్ ఆడిట్ ఇష్యూస్ అంటే ఇవి జనవరి టు మార్చ్కి సంబంధించి వాటిని మానిటరింగ్ చూసుకోవాలి, ఆ రిపోర్టింగ్ కూడా చూసుకోవాలి. రెస్పాన్సిబుల్ ఇంటర్నల్ ఆడిటర్ ఈజ్ యాజ్ యూజువల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఆఫ్ ప్రీవియస్ ఆడిట్. సో నేను ఆల్రెడీ ప్రీవియస్లో ఆడిట్ చేసినాను, దానికి ఏమేమి యాక్షన్స్ని తీసుకున్నారు దానికి సంబంధించి కూడా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయడము. ఇక్కడ ఏం చేస్తాము? టు అడ్రస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఆడిట్ కమిటీ ఇన్ ద గివెన్ సిచ్యువేషన్, ఇంటర్నల్ ఆడిటర్ షుడ్ అసెస్ ద యాక్షన్ టేకెన్ అగైన్స్ ద previous audit findings and a report of summary of the actions taken by the management. ఏం చేయాలి ఇతను? ఇంటర్నల్ ఆడిటరు ఇంతకుముందు ఇచ్చిన ప్రాబ్లమ్స్ వాటికి యాక్షన్స్ ఏమేమి తీసుకున్నారో, ఇంతకుముందు ఆడిటర్ ఫైండ్ అవుట్ చేసిన వాటికి ప్రీవియస్ ఆడిట్ ఫైండింగ్స్కి యాక్షన్ ఏమేమి తీసుకున్నారో దానిని సమ్మరీ రిపోర్ట్ చేయాలి. దాన్ని మనం ఏమంటాము? యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అంటాము. ఎవరు తీసుకోవాలి యాక్షన్? అల్టిమేట్గా మేనేజ్మెంటే తీసుకోవాలి. టిపికల్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే మే ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటాము. రిఫరెన్స్ టు ద ప్రీవియస్ ఆడిట్ రిపోర్టింగ్ కంటైనింగ్ ద రిపోర్టెడ్ ఇష్యూ. రిఫరెన్స్ అంటే నేను జాన్ టు మార్చ్ చేసినాను టు ద ప్రీవియస్ ఆడిట్ రిపోర్ట్కి కంటైనింగ్ రిపోర్టెడ్ ఇష్యూస్. ఏమేమి ఇష్యూస్ ఐడెంటిఫై చేసినాము? రిలేటింగ్స్ టు స్టాక్ సమ్ ఇష్యూ ఉంది, రిలేటింగ్ టు ఫిక్స్డ్ అసెట్కి సంబంధించి ఏమైనా ఇష్యూ ఉంది, రిలేటింగ్ టు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. సో రిఫరెన్స్ చేయడం, జాన్ టు మార్చ్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా వాల్యుయేషన్ జరగలేదు, జాన్ టు మార్చ్లో ఈ స్టాక్ అనేది ప్రాపర్గా వాల్యుయేషన్ జరగలేదు. ఇంప్లిమెంటేషన్ యాక్షన్ అగ్రీడ్ బై మేనేజ్మెంట్ అలాంగ్ విత్ టార్గెట్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఈఎస్ 13 ఫాలో అయినారు కాదు, వాళ్ళు యాక్చువల్గా ఇండియా ఈఎస్ని ఫాలో కావాలి. ఇట్లా మనం ఇంప్లిమెంట్ చేసినా లేదా, టార్గెట్ ఇంప్లిమెంటేషన్ ఇండియా ఈఎస్ తెలుసుకున్నా లేదా. నెక్స్ట్, స్టాటస్ ఆఫ్ యాక్షన్ టేకెన్ బై మేనేజ్మెంట్. ద సేమ్ మే బీ క్లాసిఫైడ్ అండర్ ఇంప్లిమెంటెడ్ ఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్. మనం ఒక స్టాక్ ఇచ్చాము, ఏ స్టాక్ని కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి ప్రకారం చేయాలి, వాళ్ళు కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి ప్రకారం చేయలేదు, మనం మేనేజ్మెంట్కి చెప్పినాము. సో మేనేజ్మెంట్ వాళ్ళు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా లేదా అనేది కూడా మనమే చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింటే అంటే కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి ప్రకారంగా ఇంప్లిమెంట్ చేసింటే ఇంప్లిమెంటెడ్ కింద వేయాలి, లేదంటే నాట్ ఇంప్లిమెంటెడ్. సో ఫస్ట్ రిఫరెన్స్ ఇచ్చినాము, తర్వాత మేనేజ్మెంట్ అగ్రి అయిందా లేదా అనేది చెప్తాము ఇంప్లిమెంటేషన్కి. తర్వాత తీసుకుంటే స్టేటస్ అగ్రి అయితే ఇంప్లిమెంట్ చేసినారా, ఇంప్లిమెంట్ చేయలేదా. అండ్ రెసిడ్యుయల్ రిస్క్ అండ్ రేటింగ్ ఫర్ ఎనీ ఇంప్లిమెంటెడ్ యాక్షన్స్. సో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అగ్రి అయినారు, అగ్రి అయిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారా, ఓకే ప్రాబ్లం. ఇంప్లిమెంట్ చేయకుంటే వాటి యొక్క రెసిడ్యుయల్ రిస్క్ ఏమి, వాటి యొక్క రేటింగ్ ఏమి, అంటే మీడియమా, అది హైయా లోవా అనేది. నెక్స్ట్, ఆడిట్ ఫైండింగ్స్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఫర్ లాంగర్ పీరియడ్ టైం. సో ఈ ఫైండింగ్స్ మనం ఐడెంటిఫై చేసి ఇచ్చినాము, బట్ అసలు వాళ్ళు పట్టించుకోవడం లేదు, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా వాటిని. ఎనీ క్రిటికల్ ఆడిట్ ఫైండింగ్స్ దట్ రిక్వైర్ ఇమీడియట్ యాక్షన్ ఫర్ యాక్షన్
ఆర్ ఇంప్లిమెంటేషన్స్. ఈ ఫైండ్ అవుట్ చేసిన దానిలో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా, ఇంప్లిమెంటేషన్ చేయాల్సినవి ఉన్నాయా, అలాంటి వాళ్ళు పట్టించుకోకుండా ఉన్నారా? ఇవన్నీ ఎక్కడ వస్తాయి మనకి? యాక్షన్ టేకెన్ రిపోర్ట్లో. ఏమేమి వస్తాయి యాక్షన్ టేకెన్ రిపోర్ట్లో? ఫస్ట్ రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి, రిఫరెన్స్ టు ప్రీవియస్ ఆడిట్ రిపోర్టింగ్కి సంబంధించి. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్స్, మేనేజ్మెంట్ వాళ్ళు అగ్రి అయ్యి ఇంప్లిమెంట్ చేసినారా, ఇంప్లిమెంట్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు, దాని యొక్క స్టేటస్ ఏమి, ఎంతవరకు పోయింది. నాట్ ఇంప్లిమెంటెడ్ అని రాయాలి. నాట్ ఇంప్లిమెంటెడ్ అయితే దాని యొక్క రెసిడ్యువల్ రిస్క్ ఏమి, రేటింగ్ ఏమి అన్ఇంప్లిమెంటెడ్ యాక్షన్కి సంబంధించి. ఆర్ ఇంప్లిమెంట్ చేయకుంటే లాంగర్ పీరియడ్కి, అంటే మనకు ఒక 1 వీక్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తుంటారు, 2 వీక్ తర్వాత చేస్తామన్నారు, లాంగర్ పీరియడ్ అయినా కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. ఆర్ క్రిటికల్ ఆడిట్ ఫైండింగ్స్ దట్ రిక్వైర్ ఇమ్మీడియట్ యాక్షన్ ఏమన్నా కావాలా అనేటివి కూడా మనం చెక్ చేయాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 10th లో మనం ఏం చూసుకున్నాము? యాక్షన్ టేకెన్ రిపోర్ట్లో ఏమేమి ఉండాలనేది క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్లో వచ్చేసి, one of the independent director sought information regarding the appointment of internal auditor from the following group companies in accordance with Companies Act 2013, of which certain financial information is given below. Figures are in rupees crores and corresponding to the previous year. మేబీ ఇతను సెక్షన్ 138 గురించి అడుగుతుండొచ్చు. ఏముంది సెక్షన్ 138లో అనేది డిస్కషన్ చేస్తాము. ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి. XYEX కంపెనీ ఉంది లిమిటెడ్, ఇది లిస్టెడ్ కంపెనీ, ఇది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? 100, టర్న్ ఓవర్ 230, లోన్ ఫ్రమ్ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ 20, పబ్లిక్ డిపాజిట్స్ 48. నెక్స్ట్ ఎంఎన్ఎం లిమిటెడ్, ఇది అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ, ఇక్కడ ఇంపార్టెంట్ ఏమి పబ్లిక్ కంపెనీ. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 60, టర్న్ ఓవర్ 100, లోన్ ఫ్రమ్ బ్యాంక్ అండ్ పబ్లిక్ డిపాజిట్. జిఎఫ్జి లిమిటెడ్, ఇట్ ఈస్ ప్రైవేట్ కంపెనీ, 70, 180, 80. ఇప్పుడు సెక్షన్ 138 ఏం చెప్తా అనేది మీకు కావాలి. యు ఆర్ రిక్వైర్డ్ టు ఎవాల్యుయేట్ ద రిక్వైర్మెంట్ రిగార్డింగ్ టు అపాయింట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్. ఇక్కడ ఇంటర్నల్ ఆడిటర్ని ఎవరెవరు అపాయింట్ చేయాలనేది క్వశ్చన్స్. నార్మల్లీగా ఇంటర్నల్ ఆడిట్ సెక్షన్, అపాయింట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ సెక్షన్ 3 కేటగిరీ డివైడ్ చేసుకుంటాము. ఒకటి లిస్టెడ్కి సంబంధించి, నెక్స్ట్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీకి సంబంధించి, అండ్ ప్రైవేట్ కంపెనీకి డిస్కషన్ చేస్తుంది. అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీకి 4 ఐటమ్స్ యూజ్ చేస్తాడు, ప్రైవేట్ కంపెనీకి 2 ఐటమ్స్తో డిసైడ్ చేస్తాడు ఎవరెవరు ఎంత చేయాలి, ఎవరెవరు అపాయింట్ చేయాలి అనేది చూసుకున్నాం. సో 3 కంపెనీస్లో ఎవరు అపాయింట్ చేయాలి, ఎప్పుడు అపాయింట్ చేయాలి, దాని యొక్క టర్న్ ఓవర్ లిమిట్స్ ఏమనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 కేటగిరీలో సెక్షన్ 138 డిస్కషన్ చేస్తుంది. ఇది ఏవి? సెక్షన్ 138 ఆఫ్ కంపెనీస్ యాక్ట్. ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ కంపెనీస్, ఇక్కడ క్లాస్ అంటే లిస్టెడ్, అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ అండ్ ప్రైవేట్ కంపెనీ. నౌ ఎవ్రీ లిస్టెడ్ కంపెనీ, సో కంపల్సరీగా కంపెనీ లిస్ట్ అయిందంటే కంపల్సరీగా వాళ్ళు ఇంటర్నల్ ఆడిటర్ని అపాయింట్ చేయాలి. ఎవ్రీ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ అయితే ఒక 4 ఐటమ్స్ చూడాలి. ఏవేవి 4 ఐటమ్స్? ఫస్ట్ వచ్చేసి పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంత? 50 crores ఆర్ మోర్ డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ టర్న్ ఓవర్ 200 crores ఆర్ మోర్ డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకోవాలి. ఎక్సీడింగ్ ఆర్ మోర్, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటి తర్వాత ఇంకొక 2 ఏమి? అవుట్ స్టాండింగ్ లోన్స్ ఆర్ బారోయింగ్ ఫ్రమ్ బ్యాంక్స్ ఆర్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్సీడింగ్ ఎంత? ఎక్సీడింగ్ 100 crores, అక్కడ ఈక్వాలిటీ రాదు, ఎక్సీడింగ్ మాత్రమే. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏమంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ డిపాజిట్స్ ఆఫ్ 25 rupees ఆర్ మోర్. సో డిపాజిట్స్కి వచ్చినప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25 crores అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ఇక్కడ ఎనీ పాయింట్ ఆఫ్ టైం లేదు చూడండి, డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్, ఇవి డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. బట్ అవుట్ స్టాండింగ్ లోన్స్కి సంబంధించి ఎనీ పాయింట్ ఆఫ్ టైం డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. అవుట్ స్టాండింగ్ డిపాజిట్ అయితే ఆర్ మోర్ ఎట్ ఎనీ టైం, ఈ రెండు ఎనీ టైంకే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎవ్రీ ప్రైవేట్ కంపెనీ ఇక్కడ 2 చూసుకుంటాము. ఒకటి టర్న్ ఓవర్ 200 crores ఆర్
మోర్ డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. లేదు, అవుట్స్టాండింగ్ లోన్స్ ఆర్ బారోయింగ్స్ ఫ్రమ్ బ్యాంక్స్ ఆర్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్సీడింగ్ 100 crores or more at any point of time during the preceding financial year. In the given case, XYX Limited is a listed company. ఏమైంది ఇక్కడ? XYX అనేది ఒక లిస్టెడ్ కంపెనీ. యాజ్ పర్ సెక్షన్ 138 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013, every listed company is required to appoint an internal auditor or firm of internal auditors. Thus, in view of the above, ఏమి ఫస్ట్ ది లిస్టెడ్ కంపెనీకి మనం ఎటువంటి అమౌంట్స్ ఏం చెప్పలేదు. డైరెక్ట్గా ఎవ్రీ లిస్టెడ్ కంపెనీ రిక్వైర్ టు అపాయింట్ ఇంటర్నల్ ఆడిటర్ అని క్లియర్గా ఒక పాయింట్లో చెప్పినాం. కాబట్టి మన దాంట్లో లిస్టెడ్ కంపెనీ ఉంది కాబట్టి అది కంపల్సరీగా అపాయింట్ చేయాలి ఇంటర్నల్ ఆడిటర్ని యాజ్ పర్ సెక్షన్ 138 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారంగా. నెక్స్ట్, ఎవ్రీ లిస్టెడ్ కంపెనీ ఈజ్ రిక్వైర్డ్ టు అపాయింట్ అండ్ ఇంటర్నల్ ఆడిటర్ or firm of internal auditor. Thus, in view of the above, XYX Limited is required to appoint as an internal auditor. Next, further, MNM Limited is unlisted public company. The company is having 60 crores. So, public company అన్నప్పుడు 4 చూస్తాం. ఇవి paid up share capital ఆర్ తర్వాత టర్న్ ఓవర్ ఆర్ లోన్స్ ఆర్ బారోయింగ్స్ ఆర్ అవుట్స్టాండింగ్ డిపాజిట్ చూసాము. వీటికి సంబంధించి చెక్ చేసుకుంటాము. టర్న్ ఓవర్ అయితే 200, లోన్స్ అండ్ బారోయింగ్స్ అయితే 100, పేడప్ షేర్ క్యాపిటల్ అయితే 50, అవుట్స్టాండింగ్ లోన్స్ అయితే 25కి సంబంధించి. సో కంపెనీ ఇది హ్యావింగ్ 60 crores ఈక్విటీ షేర్ క్యాపిటల్. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ 60 అంటే గ్రేటర్ దెన్ 50 crores. కాబట్టి MNM Limited unlisted public company కూడా required to appoint internal auditor. Thus, MNM Limited is required to appoint internal auditor as per section 138. నెక్స్ట్, లాస్ట్ ప్రైవేట్ కంపెనీకి ఓన్లీ రెండే చూస్తాము. ఒకటి టర్న్ ఓవర్ వచ్చేసి 200 crores. నెక్స్ట్, లోన్స్ అండ్ బారోయింగ్కి సంబంధించి 100 crores చూస్తాము. సో రెండిట్లో ఏవి సాటిస్ఫై కాకుండా మనకు అవసరం లేదు. జిఎఫ్సి ఈజ్ అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీ హ్యావింగ్ 70 యాజ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, 180 ఆఫ్ టర్న్ ఓవర్. సో 200 కంటే తక్కువ ఉంది. 80 crores ఆఫ్ లోన్ ఫ్రమ్ బారోయింగ్స్ అంటే 100 crores కంటే తక్కువ ఉంది. ఇన్ వ్యూ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 138 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 డిస్కస్డ్ అపాన్, ఆల్ లిమిట్స్ ఆర్ బిలో ద threshold limits prescribed limit for private company. Therefore, GFC Limited is not required to appoint as an internal auditor. It can be concluded. So only two companies, ఒకటి లిస్టెడ్ కంపెనీ వచ్చేసింది, ఒకటి అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ అనేది వాళ్ళు అపాయింట్ చేయాలి ఇంటర్నల్ ఆడిటర్ అని యాజ్ పర్ సెక్షన్ 138 ఆఫ్ కంపెనీస్ యాక్ట్. వేర్ హ్యాస్ జిఎఫ్ది ప్రైవేట్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు అపాయింట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి సెక్షన్ 138 సెక్షన్ని టెస్ట్ చేసినారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 12th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 12th క్వశ్చన్? సో 12th క్వశ్చన్లో ఏం చెప్తున్నా అంటే, పర్సన్ రిషి ఉన్నాడు, ఈజ్ అపాయింటెడ్ హ్యాజ్ ఇంటర్నల్ ఆడిటర్ ఆఫ్ స్వామ్ లిమిటెడ్, ఏ మీడియం సైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వైల్ సిఏ నితిన్ హీ ద స్టాట్యుటరీ ఆడిటర్ ఆఫ్ స్వామ్ లిమిటెడ్. డ్యూరింగ్ ద రివ్యూ, రిషి నోటీసెస్ several discrepancies in the disbursement record and suspects there might be weaknesses in the internal control systems. ఏం చెప్తున్నారు? రిషి నోటీసెస్ చేసినాడు, కొన్ని డిస్క్రిపెన్సీస్ ఉన్నవి డిస్బర్స్మెంట్ జరిగేది రికార్డ్స్, అండ్ సస్పెక్ట్ చేసినాడు కొన్ని వీక్నెసెస్ని ఎక్కడ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టంలో కొన్ని ఐడెంటిఫై చేసినాడు. నెక్స్ట్, అడిషనల్లీ దేర్ హ్యాస్ బిన్, ఈ రిషి ఎవరు? ఇంటర్నల్ ఆడిటర్ చెక్ చేసినాడు. దానికి స్టాట్యుటరీ ఎవరు? సిఏ నితిన్. నెక్స్ట్, additionally, there have been recent changes in the company's business policies that he was not informed about. Rishi is concerned about maintaining his independence and objectivity while ensuring that management is aware of these issues. What are the responsibilities of Rishi as an internal auditor? So, as a internal auditor గా రిషి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమి విత్ రెస్పెక్ట్ టు అకౌంటింగ్ ఫంక్షన్స్కి అండ్ ఫైనాన్షియల్ రికార్డ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్కి. సో మెయింటైనింగ్ ఇండిపెండెన్సీ మెయింటైన్ చేయడము, వాటికి సంబంధించి అతని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమి అంటే ఇంటర్నల్ ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమి. తర్వాత సిఏ నితిన్ ఎవరు? స్టాట్యుటరీ ఆడిటర్. ఆస్కుడు
Rishi to provide direct assistance to him regarding evaluation the appropriateness of management use of the going concern assumption. సో స్టాట్యుటరీ ఆడిటర్ ఇంటర్నల్ ఆడిటర్ దగ్గర నుంచి డైరెక్ట్ అసిస్టెన్స్ అనేది తీసుకోవచ్చా లేదా? ఇన్ వ్యూ ఆఫ్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ వెదర్ నితిన్ కెన్ ఆస్క్ డైరెక్ట్ అసిస్టెంట్ ఫ్రమ్ రిసి యాజ్ స్టేటెడ్ అబోవ్. సో రెండు క్వశ్చన్స్, ఫస్ట్ ఇంటర్నల్ ఆడిటర్కి సంబంధించి, సెకండ్ ఎక్స్టర్నల్ ఆడిటర్ డైరెక్ట్ అసిస్టెన్స్ అనేది తీసుకోవచ్చా లేదా అనేది క్వశ్చన్. సో ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్తాం చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 12 ఫస్ట్ ఇన్ ద గివెన్ కేసులో ఫస్ట్ పర్సన్ ఎవరు? రిషి. నీకు నోటీసెస్ సెవరల్ డిస్క్రిపెన్సెస్ ఇన్ ద డిస్బర్స్మెంట్ రికార్డ్. సో డిస్క్రిపెన్సెస్ ఐడెంటిఫై చేసినాడు రికార్డ్స్ డిస్బర్స్మెంట్లో. ఆర్ సస్పెక్ట్ వీక్నెసెస్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టంలో వీక్నెసెస్ని ఐడెంటిఫై చేసినాడు. ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ మెయింటైనింగ్ హిజ్ ఇండిపెండెన్స్ అండ్ అబ్జెక్టివిటీ వైల్ ఎన్ష్యూరింగ్ మేనేజ్మెంట్ ఈజ్ అవేర్ ఆఫ్ ద ఇష్యూస్. సో మేనేజ్మెంట్కి ఏం తెలియకుంటే మనం చెప్పి ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. ఆల్రెడీ వాళ్ళకి క్లియర్గా తెలిసి కూడా వాళ్ళు అట్లనే చేస్తున్నారు. అట్లాంటి దానిలో మన వర్క్ ఎట్లుంటుంది, మన యొక్క ఇండిపెండెన్స్ ఎట్లుంటుంది అనే దానికి భయపడుతున్నాడు రిషి పర్సన్. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఏమి రిషికి హ్యాజ్ అన్ ఇంటర్నల్ ఆడిటర్గా విత్ రెస్పెక్ట్ టు అకౌంటింగ్ ఫంక్షన్ అండ్ ఫైనాన్షియల్ రికార్డ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్క్లూడ్స్ ఏమేమి వస్తాయంటే, ఫస్ట్ to ascertain advocacy of system of internal control. So system of internal control by continuous examination of accounting procedures, receipts, disbursement, and to provide adequate safeguards against misappropriation of assets. So ఫస్ట్ టైం చాలా అసర్టైన్ చేయాలి సిస్టమ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ యొక్క అడ్వకేసీ ఎంత ఉంది అనేది అసర్టైన్ చేయాలి. కంటిన్యూస్గా ఎగ్జామినేషన్ చేయాలి. అకౌంటింగ్ ప్రొసీజర్స్ ఏమి, రిసీట్స్ ఏమి, డిస్బర్స్మెంట్ ఏమి, అండ్ సేఫ్ గార్డ్స్ అంటే అడ్వకేట్ సేఫ్ గార్డ్స్ని ప్రొవైడ్ చేయగలమా లేదా, ఈ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ అసెట్కి సంబంధించి అనేది చెక్ చేసుకోవాలి. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? అసెటైన్ అడ్వకేసీ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ బై కంటిన్యూస్ ఎగ్జామినేషన్ చేయడం, అకౌంటింగ్ ప్రొసీజర్ని కంటిన్యూస్ ఎగ్జామినేషన్ చేయడము, రిసీప్ట్స్ అండ్ డిస్బర్స్మెంట్ అండ్ ప్రొవైడ్ అడ్వకేట్ సేఫ్ గార్డ్స్ అగేనెస్ట్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ అసెట్స్. సో ఫస్ట్ ఇంటర్నల్ కంట్రోల్లో అకౌంటింగ్ ప్రొసీజర్ని చూసుకోవాలా, రిసీట్ అండ్ డిస్బర్స్మెంట్లో ఏమేమి జరుగుతుంది చూడాలా, అసెట్లో మిస్అప్రాప్రియేషన్ ఎక్కడ జరుగుతుంది, వీటన్నిటిని అసర్టైన్ చేసుకున్నాము ఎగ్జామినేషన్ చేసి. నెక్స్ట్ ఆపరేట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ద అకౌంటింగ్ స్టాఫ్ అండ్ మస్ట్ నాట్ ఇన్ ఎనీ వే డైవెస్ట్ ఎనీ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ప్లేస్డ్ అపాన్ హిమ్. సో అకౌంటింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఇండిపెండెంట్లీగా ఆపరేట్ కావాలి, అంతేకాని వాళ్ళకి ఎటువంటి డైవేస్ట్ అనేది ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ స్టాఫ్ ఉన్నారు, అకౌంటింగ్ ఎంట్రీస్ చేయకుండా ఇన్వాయిసెస్ బిల్లింగ్ దగ్గర పంపిస్తున్నారు, ఆర్ పర్చేజ్ అండ్ సేల్స్ డిపార్ట్మెంట్ దగ్గర పంపిస్తున్నారు, అప్పుడు వాళ్ళ యొక్క వర్క్ అనేది డైవేస్ట్ అవుతుంది. అట్లా లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఇన్ ఆర్డర్ టు that the objective outlook does not get obscured by the creation of vested interest. సో ఎటువంటి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదు మెయిన్గా, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్లో ఇన్వాల్వ్ అయితే ఇండిపెండెన్సీ అనేది తగ్గిపోతుంది. అండ్ వాటి కోసం నెక్స్ట్ టు అబ్జర్వ్ ఫ్యాక్ట్స్ అండ్ సిచ్యువేషన్స్ అండ్ బ్రింగ్ దెమ్ టు నోటీస్ ఆఫ్ అథారిటీస్ హూ వుడ్ అదర్వైజ్ నెవర్ నో హిమ్. Also, critically appraise various policies of management and draw its attention to any deficiencies wherever this required to be corrected. సో అబ్జర్వ్ చేయాలి, ఫ్యాక్ట్స్ అండ్ సిచ్యువేషన్స్ని అబ్జర్వ్ చేయాలి, అథారిటీ వాళ్ళ దగ్గరికి నోటీస్ తీసుకొని రావాలి. అంటే సార్ మీ కంపెనీలో ఇట్లా జరుగుతుంది అండ్ ఎవరెవరు తెలుసో వాళ్ళకి చెప్పడము. అండ్ క్రిటికలీ అప్రైజ్ వేరియస్ పాలసీస్, మేనేజ్మెంట్ తీసుకొచ్చిన వేరియస్ పాలసీస్ ఏమి అండ్ వాటిపైన అటెన్షన్ తీసుకోవడం, ఏమైనా డిఫిషియన్సీ వస్తే ఈ సో పాలసీ మీరు తీసుకొచ్చిన దీనిలో ఇటువంటి డిఫిషియన్సీస్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడం అండ్ వాటికి ఏమన్నా కరెక్షన్ ఏమన్నా చేయాల్సి ఉంటుందా వాటిని కరెక్షన్ చేయడము. నెక్స్ట్ టు అసోసియేట్ closely with management and keep knowledge up to the date by being informed about all important occurrences and events affecting the business as well as changes that are made in business policies. So
క్లోజ్లీ అంటే అసోసియేట్ కావడం క్లోజ్లీ విత్ మేనేజ్మెంట్ అండ్ కీప్ నాలెడ్జ్ అప్ టు డేట్ బై బీయింగ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఆల్ ఇంపార్టెంట్ అకరెన్సెస్ అండ్ ఈవెంట్స్ అఫెక్టింగ్ ద బిజినెస్ యాజ్ వెల్ యాజ్ ద చేంజెస్ దట్ ఆర్ మేడ్ ఇన్ ద బిజినెస్ పాలసీస్. సో క్లోజ్లీ విత్ మేనేజ్మెంట్తో అసోసియేట్ కావడం, నాలెడ్జ్ తెచ్చుకోవడం, అప్ టు డేట్ ఎంత ఉంది ఏం లేదు, ఆల్ ఇంపార్టెంట్ అకరెన్సెస్ ఏం జరుగుతుంది, ఈవెంట్స్ ఏవేవి ఎఫెక్ట్ చేస్తున్నాయి బిజినెస్కి, ఇవన్నీ తీసుకోవడం. ఆల్ టైమ్ ఇంటర్నల్ ఆట మస్ట్ ఎంజాయ్ ద ఇండిపెండెంట్ స్టేటస్. సో టోటల్గా ఏం చెప్తున్నావు, ఫస్ట్ ఎగ్జామిన్ చేసుకోవాలి. అంటే సిస్టమ్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఏమున్నాయి కంటిన్యూస్గా ఎగ్జామిన్ చేసుకోవడం, సిస్టమ్ డిస్బర్స్మెంట్లో అండ్ అసెట్స్ మిస్అప్రోప్రియేషన్ ఎక్కడ జరుగుతుంది, వాటికి అడ్వకేట్ సేఫ్ గార్డ్స్ ఉన్నవా లేవా, అది ఫస్ట్ పాయింట్. అకౌంటింగ్ స్టాఫ్ని ఇండిపెండెంట్గా ఆపరేట్ చేసేలాగా చూసుకోవాలి, అంటే వేరే వర్క్కి డైవర్ట్ చేయకూడదు అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్లో ఇన్వాల్వ్ కాకూడదు. అతను ఐడెంటిఫై చేసినట్టు మేనేజ్మెంట్ యొక్క అటెన్షన్ని తీసుకొని రావడానికి ట్రై చేయాలి. ఎప్పటికప్పుడు ఈ మేనేజ్మెంట్తో క్లోజ్గా అసోసియేట్ అయ్యి ఎప్పటికప్పుడు నాలెడ్జ్ తెచ్చుకోవాలి, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని తీసుకోవాలి, ఆల్ ఇంపార్టెంట్ అకరెన్సెస్ ఏం జరుగుతున్నాయి, ఈవెంట్స్ ఏవేవి ఎఫెక్ట్ చేస్తున్నాయి బిజినెస్కి అనేది చెక్ చేసుకోవాలి. అట్ ఆల్ టైమ్ ఇంటర్నల్ ఆడిటర్ మస్ట్ ఎంజాయ్ అండ్ ఇండిపెండెంట్ స్టేటస్. ఇండిపెండెంట్ స్టేటస్గా ఉండాలి, అంటే ఇండిపెండెంట్గా ఉండగలగాలి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంకి. నెక్స్ట్, హ్యాస్ ఫర్ సెకండ్ క్వశ్చన్ ఏమడినారు, ఎక్స్టర్నల్ ఆడిటర్ ఇంటర్నల్ ఆడిటర్ దగ్గర తీసుకోవచ్చా డైరెక్ట్ అసిస్టెన్స్ అనేది. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఆడిటర్కి సంబంధించి ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటే ఎవరు ఇక్కడ, స్టాట్యుటరీ ఆడిటర్. సో స్టాట్యుటరీ ఆడిటర్ యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ ఎస్ఏ 610 డిస్కషన్ చేస్తుంది. ఎక్స్టర్నల్ ఆడిటర్ షెల్ నాట్ యూజ్ ద ఇంటర్నల్ ఆడిటర్ టు ప్రొవైడ్ డైరెక్ట్ అసిస్టెన్స్ టు పర్ఫార్మ్ ప్రొసీజర్ దట్ ఇన్వాల్వ్ మేకింగ్ సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్. సో ఒక చోట నువ్వు సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్ ఇవ్వాల్సిన ప్లేస్లో వేరే వాళ్ళ యొక్క అసిస్టెంట్ తీసుకుంటే నీ యొక్క జడ్జిమెంట్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, నీ యొక్క జడ్జిమెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, నీ యొక్క జడ్జిమెంట్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి నువ్వు సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్స్ ఉన్న దగ్గర వేరే వాళ్ళ కన్సల్టేషన్ తీసుకోవద్దు, వేరే వాళ్ళ అసిస్టెన్స్ అనేది తీసుకోవద్దు. సిన్స్ ద ఎక్స్టర్నల్ ఆడిటర్ హ్యాస్, ఎందుకు తీసుకోకూడదు అంటే, ఎందుకంటే ఎవరిదైనా తీసుకో, ఎవరినైనా నువ్వు ట్రస్ట్ చేసి నువ్వు ఆడిట్ రిపోర్ట్ ఆడిట్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసిన దానిలో సోలో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ద ఎక్స్టర్నల్ ఆడిటర్ నీడ్ టు మేక్ సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్ ఇన్ ద ఆడిట్ ఎంగేజ్మెంట్. ఇక్కడ సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్ అంటే ఏమి అంటే, సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్ అంటే ఏమేమి వస్తాయి, ఫస్ట్ అసెసింగ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్అసెస్మెంట్. సో రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్అసెస్మెంట్ అసెస్మెంట్ చేసే దగ్గర, ఆర్ సఫిషియన్సీ ఆఫ్ టెస్ట్ పర్ఫామ్, అంటే నేను ఇందులో 40% చేస్తా, ఇందులో 60% చేస్తా, ఆ టెస్ట్ పర్ఫామ్లో ఇంత నాకు సఫిషియన్సీ అనేది నువ్వు డిసైడ్ కావాలి. అదే స్టాట్యుటరీ ఆడిటర్గా. ఇంటర్నల్ ఆడిటర్ని అడగకూడదు, సార్ ఎంత చెక్ చేద్దాం, ఒక 40% చెక్ చేద్దామా, 50%, అది అతని వర్క్ కాదు. ఇట్ ఈస్ నీ వర్క్, ఎంత తీసుకోవాలి అనేది నువ్వు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎవాల్యుయేటింగ్ ద అప్రాప్రియేట్నెస్ ఆఫ్ మేనేజ్మెంట్ యూజ్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్. సో గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ని ప్రాపర్గా యూజ్ చేస్తుందా లేదా ఎవాల్యుయేషన్ చేయడానికి నువ్వు ఓన్గా డిసైడ్ కావాలి, అంతేకాని వేరే పర్సన్ పైన అసిస్టెంట్ తీసుకోకూడదు. నెక్స్ట్, సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్. సో సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్స్. సో గోయింగ్ కన్సర్న్ అజంప్షన్, సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్. నెక్స్ట్, ఎవాల్యుయేటింగ్ ద అడ్వకేసీ ఆఫ్ డిస్క్లోజర్స్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ అదర్ మ్యాటర్స్. సో నువ్వు ఏమైనా డిస్క్లోజ్ చేయాలనుకుంటాం, ఇది డిస్క్లోజ్ చేద్దామా వద్దని ఇంటర్నల్ ఆడిటర్ యొక్క డైరెక్ట్ అసిస్టెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు రిపోర్ట్ చేయాలనుకుంటే, నువ్వు కస్టమర్స్కి తెలియాలనుకుంటే, నువ్వు క్లయింట్స్కి తెలియాలి అనుకుంటే నువ్వు రిపోర్ట్ చేయాలి. ఇది సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్. ఈ సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్లో నువ్వు డైరెక్ట్ అసిస్టెన్స్ అనేది తీసుకోకూడదు ఫ్రమ్ ఇంటర్నల్ ఆడిటర్ నుంచి, ఇది మెయిన్గా చెప్పేది. నెక్స్ట్, ఇన్ ద గివెన్ కేసులో సిఏ నితిన్ కెనాట్ ఆస్క్ డైరెక్ట్ అసిస్టెన్స్ ఫ్రమ్ ఇంటర్నల్ ఆడిటర్. సో ఇంటర్నల్ ఆడిటర్ నుంచి డైరెక్ట్ అసిస్టెన్స్ అనేది తీసుకోకూడదు రిగార్డింగ్ ఎవాల్యుయేటింగ్ ద అప్రాప్రియేట్నెస్ ఆఫ్ మేనేజ్మెంట్ యూజ్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్. సో గోయింగ్ కన్సర్న్ మనం ఇక్కడ చెప్పినాం కదా, గోయింగ్ కన్సర్న్ ఇంక్లూడింగ్ సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్. సో ఒకదానికి సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్ ఉందంటే వాళ్ళు తీసుకోకూడదు డైరెక్ట్ అసిస్టెన్స్. సో ఇది 12th క్వశ్చన్కి సంబంధించి. సో 12th క్వశ్చన్లో మనం ఏం చూసుకున్నాము, సిగ్నిఫికెంట్ డైరెక్ట్ అసిస్టెన్స్ తీసుకోవాలా వద్దా అనేది ఒకటి, అండ్ ఈ ఇంటర్నల్ ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఎట్లుండాలి, ఏముండాలి, ఏమేమి చూసుకుంటాడు జరిగేటప్పుడు, ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు అనేది చెక్ చేసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 13th క్వశ్చన్. సో వాట్ ఈస్ దేర్ ఇన్ 13th క్వశ్చన్, సిఎస్ సంజన ఎవరున్నారు, CA Sanjana has recently joined as Chief Internal Auditor of Upscale Limited, a listed company. So listed company की చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్ అంట.
her subordinate staff in the internal audit department brings to her knowledge many prior audit issues highlighted in the previous internal audit report, which are still open. Does she have any responsibility in this regard? How should she proceed in these situations? సో ఫస్ట్ ఏం చెప్తున్నా ఇక్కడ, సిఎస్ అంజనా ఉంది. ఆమె చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్గా అపాయింట్ అయింది. ఏ దానికి? ఒక లిస్టెడ్ కంపెనీ. ఆర్ సబార్డినేట్ స్టాఫ్ ఎవరు? ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ఉండే కదా, వాళ్ళు కొన్ని ప్రయర్ ఆడిట్ ఇష్యూస్ని తీసుకొని వచ్చినారు. అంటే ప్రీవియస్ ఆడిట్ రిపోర్ట్లో ఇందాక మనం చెప్పాం ప్రయర్ ఆడిట్ ఇష్యూస్ కంటెంట్స్ ఏమేమి ఉంటాయి, యాక్షన్ టేకెన్ రిపోర్ట్కి సంబంధించి అట్లా. అవి తీసుకొస్తే వాటిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా ఓపెన్లోనే ఉన్నాయి. ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ రిలేటింగ్ టు ప్రీవియస్ ఆడిట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నావో వాటిపైన ఈమె రెస్పాన్సిబిలిటీ ఏమి అనేది క్వశ్చన్. ఎవరిది? సిఏ సంజన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద గివెన్ సిచ్యువేషన్లో ఫస్ట్లీ సిఏ సంజన హ్యాస్ రీసెంట్లీ జాయిన్ అయిందంట. సో రీసెంట్లీ జాయిన్డ్, కంగ్రాచులేషన్ సిఏ సంజన గారు యాజ్ చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్గా జాయిన్ అయినందుకు అని ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్తే మంచిగా ఉంటుంది. ఇన్ అప్స్కేల్ లిమిటెడ్ లిస్టెడ్ కంపెనీ హ్యాజ్ చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్ సిఏ సంజన ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ continuously monitoring the closure of audit issues thoroughly, timely implementation of action plans including past audits. ఏం చెప్తున్నా, ఫస్ట్ సిఏ సంజన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమి? ఫస్ట్ క్లోజ్లీ మానిటైజ్ చేయాలి. ఏవి మానిటైజ్ చేయాలి? ప్రయర్ ఆడిట్ ఇష్యూస్ క్లోజర్ అవుతున్నావా లేవా, టైమ్లీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా లేదా, వాటి యొక్క యాక్షన్ ప్లాన్స్ని విత్ ఇన్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా లేదా, ఇంక్లూడింగ్ పాస్ట్ ఆడిట్కి సంబంధించి మానిటరింగ్ చేయాలి. దిస్ షెల్ బి డన్ విత్ ఫార్మల్ మానిటరింగ్ ప్రాసెస్. నార్మల్లీ చెక్ చేసుకుంటే చాలు. ఎలిమెంట్స్ ఆఫ్ విచ్ ఆర్ ప్రీ అగ్రీడ్ విత్ మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జెడ్ విత్ గవర్నెన్స్. ద రెస్పాన్సిబిలిటీ టు ఇంప్లిమెంట్. ఈ యాక్షన్ ప్లాన్స్ ఏం చేయమంటున్నాం మనం? చెక్ చేయమంటున్నాం. ఎవరిని? ఇంటర్నల్ ఆడిటర్ ఎవరైతే జాయిన్ అయినారో సంజన వాళ్ళకి జస్ట్ చెక్ చేయడమే. వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే రిమైన్స్ విత్ మేనేజ్మెంట్. ఇన్ మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ ప్రయర్ ఆడిట్ ఇష్యూ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సిఏ సంజన హ్యాజ్ ఏ ఇంటర్నల్ ఆడిటర్ ఈజ్ యాజ్ యూజువల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏమి ఇవ్వాలి? దానికి సంబంధించి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వాలి ఆఫ్ ప్రీవియస్ ఆడిట్కి సంబంధించి. ద టర్మ్ మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్ ఇయర్ రిఫర్స్ టు ద పీరియాడిక్ ట్రాకింగ్ ఆఫ్ ఇష్యూస్ రైజ్డ్ డ్యూరింగ్ ద ప్రయర్ ఆడిట్. సో ఇంతకుముందు చేసిన ఆడిట్లో ఏవేవి ఇష్యూస్ వచ్చినవి వాటిని పీరియాడికల్గా ట్రాకింగ్ చేయడం అనేది ఇందులో ఉంటుంది. అండ్ ఎవాల్యూషన్ ఆఫ్ కరెక్టివ్ యాక్షన్స్ అండర్టేకెన్ బై ద ఆడిట్ టు రిసాల్వ్ దెమ్ అండ్ టు రిపోర్ట్ ఎనీ ఓపెన్ అండ్ పెండింగ్ మ్యాటర్స్ టు ద మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జెడ్ విత్ గవర్నెన్స్. సో ఇక్కడ ఏం చేస్తాము? మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్ అంటే ఏమి? ప్రయర్ ఆడిట్లో ఏవేవి ఇష్యూస్ వచ్చినవి వాటిని పీరియాడికల్గా ట్రాక్ చేయడము, వాటిని ఎవాల్యూషన్ చేయడము, కరెక్ట్ యాక్షన్స్ని తీసుకోవడము, రీసాల్వ్ చేయడము, రిపోర్ట్స్లో ఏమైనా ఓపెనింగ్ ఉంటే ఆర్ పెండింగ్ మ్యాటర్స్ ఉంటే వాటిని దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్కి మేనేజ్మెంట్కి చెప్పడం అనేది ఉంటుంది మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్ అంటే. కాబట్టి ఎవరు? సిఏ సంజన షుడ్ రివ్యూ వెదర్ ఫాలోఅప్ యాక్షన్. సో ఈ యాక్షన్ టేకెన్ రిపోర్ట్కి ఫాలోఅప్ అనేది జరుగుతుందా లేదా, ఈజ్ టేకెన్ బై ద మేనేజ్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈజ్ రిపోర్ట్. సో వాళ్ళ యొక్క రిపోర్ట్ని బేస్ చేసుకొని ఉందా లేదా. ఒకవేళ ఇఫ్ నో యాక్షన్ ఈజ్ టేకెన్ విత్ ఇన్ రీజనబుల్ టైం. సో విత్ ఇన్ రీజనబుల్ టైంలో ఎటువంటి యాక్షన్ వాళ్ళు తీసుకోవడం లేదు. షీ షుడ్ డ్రా ద మేనేజ్మెంట్ అటెన్షన్ టు ఇట్. మేనేజ్మెంట్కి చెప్పాలి, సార్ మీరు తీసుకోవడం లేదు. వేర్ ద మేనేజ్మెంట్ హ్యాస్ నాట్ యాక్టెడ్ అపాన్ ద సజెషన్స్ ఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్ ద ప్రిస్క్రైబ్డ్ రికమెండేషన్స్ షీ షుడ్ అసర్టైన్ ద రీజన్స్ దేర్ ఆఫ్. సో వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకున్నారు మనం చెప్తే కూడా అనేది మేడం రీజన్స్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్, వేర్ ద మేనేజ్మెంట్ హ్యాస్ యాక్సెప్టెడ్ రికమెండేషన్స్ ఆఫ్ ద సిఏ సంజన అండ్ ఇనిషియేటెడ్ ద నెసరీ యాక్షన్స్. సో వాళ్ళు యాక్సెప్ట్ చేసిన రికమెండేషన్స్ ఏవైతే ఇచ్చిందో సిఏ సంజన వాటిని వాళ్ళు నెసరీ యాక్షన్స్ని ఇనిషియేషన్ చేస్తున్నారు. అండ్ షీ షుడ్ పీరియాడికల్లీ రివ్యూ చేయాలి మేనర్ ఎట్లా చేస్తున్నారు అనేది, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రికమెండేషన్స్ ఎక్స్టెంట్ ఎంతవరకు జరుగుతుంది, అండ్ రిపోర్ట్ టు ద మేనేజ్మెంట్ హైలైటెడ్ ద రికమెండేషన్స్ విచ్ have not been implemented fully or partially. సో ఫుల్లీగా
పార్షియల్గా ఇంప్లిమెంటేషన్ కానివి రికమెండేషన్స్ హైలైటింగ్ చేసినా కూడా ఇంప్లిమెంటేషన్ కానివి వాటిని చెక్ చేయాలి, రికమెండేషన్స్ ఇస్తూ ఉండాలి, రిపోర్ట్స్లో ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఇది సిఎస్ అంచనా చేయాలి. సో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ని ప్రాపర్ ఫాలోఅప్ యాక్షన్ తీసుకున్నారా లేదా, ఫాలోఅప్ యాక్షన్స్ మానిటరింగ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆడిట్ ఇష్యూస్, ప్రయర్ ఆడిట్ ఇష్యూస్ ఉన్నప్పుడు చేయాల్సిన వర్క్ అది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 13. నౌ క్వశ్చన్ నెంబర్ 14. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 14? STU and associates have been the statutory auditor of listed company. సో ఒక లిస్టెడ్ కంపెనీకి స్టాట్యూటరీ ఆడిటర్ ఫస్ట్ అండ్ లాస్ట్ లిమిటెడ్, లిస్టెడ్ కంపెనీ అనేది ఫస్ట్ అండ్ లాస్ట్ లిమిటెడ్, ఆపరేటింగ్ ఇన్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఫర్ ద పాస్ట్ 3 years. సో పాస్ట్ 3 years నుంచి వాళ్ళు ఏమైనా పెట్రోకెమికల్ ఇండస్ట్రీలో ఉన్నారు. సిఏకే ద ఎంగేజ్మెంట్ పార్ట్నర్, ఎవరు ద ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అన్నాడు, హ్యాడ్ డిజైన్డ్ సర్టెన్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ ఆన్ సమ్ సెలెక్టెడ్ అసెషన్స్ ఇన్ రెస్పాన్స్ టు ద అసెస్డ్ risk of material misstatements for the year under the audit. The assertions were not examined by him in previous year due to materiality ఆర్ రిస్క్ కన్సిడరేషన్. సో అసెషన్స్ అనేది ఎగ్జామిన్ చేయలేదు, నాట్ ఎగ్జామిన్డ్ బై హిమ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ డ్యూ టు మెటీరియాలిటీ ఆర్ రిస్క్ కన్సిడరేషన్కి. మిస్టర్ ఎక్స్ లీడ్స్ ద ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద కంపెనీ అండ్ రిపోర్ట్స్ టు ద కంపెనీ ఆడిట్ కమిటీ. సో ఏం చెప్తున్నా ఇక్కడ, మిస్టర్ ఎక్స్ అనేవాడు ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద కంపెనీ అండ్ రిపోర్ట్ టు ద కంపెనీ ఆడిట్ కంపెనీకి రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ డ్యూరింగ్ ఎవరైతేనో ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్లో ఉన్న పర్సన్ ఇతను. డ్యూరింగ్ ద ఆడిట్ ఏ సీనియర్ మెంబర్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ టీమ్ డిసైడ్ టు ఎంగేజ్ మిస్టర్ ఎక్స్ టు ప్రొవైడ్ డైరెక్ట్ అసిస్టెన్స్ ఇన్ పర్ఫార్మింగ్ ద అబోవ్ సబ్స్టాంటివ్ procedure. Comment with respect to relevant standards on auditing also indicate the activities to be performed by the statutory auditor prior to using internal auditor for providing direct assistance. సో ఇక్కడ డైరెక్ట్ అసిస్టెన్స్ అనేది తీసుకుంటున్నారు ఇంటర్నల్ ఆడిటర్కి. డైరెక్ట్ అసిస్టెన్స్ అనేది తీసుకోవచ్చా, సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్ ఉంటే తీసుకోకూడదు, సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్లో కొన్ని వస్తాయని ఇందాక క్వశ్చన్లోనే మనం తెలుసుకున్నాము. సో దాని తర్వాత ఆ సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్లో ఏవి వచ్చినాయి లాస్ట్ క్వశ్చన్లో చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్లో అసెసింగ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అసెస్మెంట్ చేయడము, సఫిషియన్సీ ఆఫ్ టెస్ట్, నేను టెస్ట్ ఇంత సఫిషియన్సీ అవుతుందని చెప్పడము, ఆర్ మేనేజ్మెంట్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ దగ్గర, అకౌంటింగ్ ఎస్టిమేషన్ దగ్గర, అడ్వకేసీ ఆఫ్ డిస్క్లోజర్స్, డిస్క్లోజర్ ఇంత చేయాలనుకుంటున్నాము, ఇట్లాంటి దగ్గర ఇవన్నీ సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్లు వస్తాయి. ఆ సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్కి యూజ్ చేయకూడదు ఆడిటర్ని, ఇంటర్నల్ ఆడిటర్ని మనం చెప్పినాము. నెక్స్ట్ ఇప్పుడు యాజ్ పర్ SS 16 using the work of internal auditor state that in determining the nature of the work that may be assigned to internal auditor, the external auditor వచ్చేసి కంపల్సరీ కేర్ఫుల్ ఉండాలి టు లిమిట్ సచ్ వర్క్ టు దోస్ ఏరియాస్ దట్ వుడ్ బి అప్రాప్రియేట్ టు బి అసైన్. సో ఎంతవరకు అప్రాప్రియేట్, ఎంతవరకు అసైన్ చేయగలం అనేది కేర్ఫుల్ ఉండాలి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ టాస్క్ that would not be appropriate to use internal auditor to provide direct assistance including the discussion of frauds risk. సో ఎగ్జాంపుల్ ఏవైతే యాక్టివిటీ తీసుకున్నామో, ఏవైతే టాస్క్ ఉన్నామో అప్రాప్రియేట్ కాదు ఇంటర్నల్ ఆడిటర్కి, తన దగ్గర మనము ఇతని యొక్క అసిస్టెన్స్ అనేది తీసుకోకూడదు. లైక్ డిస్కషన్ ఆఫ్ ఫ్రాడ్ రిస్క్. సో ఫ్రాడ్ ఉందని ఇంటర్నల్ ఆడిటర్కి కొంచెం తెలిసి ఉంటుంది, వాళ్ళతోనే మళ్ళీ డిస్కషన్ చేస్తే వాళ్ళు ఎవరెవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళ సైడ్ వెళ్ళిపోయి సార్ అతను ఐడెంటిఫై చేసినాడని చెప్పే ఛాన్సెస్ ఉంటుంది. డిటర్మినేషన్ ఆఫ్ అన్అనౌన్స్డ్ ఆడిట్ ప్రొసీజర్స్ యాజ్ అడ్రస్డ్ ఇన్ SA 240. సో ఫ్రాడ్స్ డిస్కషన్స్, వాటి యొక్క రిస్క్, వాటి గురించి అదంతా డిస్కషన్ చేయకూడదు. ఇన్ ద అబో కేస్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ హ్యాస్ డిజైన్డ్ సర్టెన్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ ఆన్ సమ్ selected assertions in response to assessed risk of material misstatement in year under audit. Such assertions were not tested by him in the previous year due to మెటీరియాలిటీ ఆర్ రిస్క్ కన్సిడరేషన్. సో ఆ అసెషన్స్ని లాస్ట్ ఇయర్ టెస్ట్ చేయలేదు డ్యూ టు మెటీరియాలిటీ వల్ల, రిస్క్ కన్సిడరేషన్ వల్ల. ఇట్ ఈస్ బీయింగ్ డన్ నౌ ఫర్ ఇన్కార్పొరేటింగ్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ ఇన్ ఆడిట్ ప్రొసీజర్స్ టు బి పర్ఫార్మ్డ్ హ్యాస్ ఇండివిజువల్ within the company who are familiar with the audit procedures normally performed on engagements may be more able to conceal fraudulent financial reporting. సో ఆ ఆడిట్ ప్రొసీజర్లో అన్ప్రెడిక్టబిలిటీ ఏమి, ఫెమిలియర్ ఏమున్నాయి ఆడిట్ ప్రొసీజర్లో, వాటి
ఫ్రాడ్లెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్కి ఏమన్నా ఉన్న వ్యాకెన్సీలు అనేటివి అవన్నీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ దేర్ ఫోర్ ఇన్ సచ్ మ్యాటర్ యూజింగ్ ద ఇంటర్నల్ ఆడిటర్ టు ప్రొవైడ్ డైరెక్ట్ అసిస్టెన్స్. సో ఆ ఆ ప్లేసెస్లో ఇంటర్నల్ ఆడిటర్ యొక్క డైరెక్ట్ అసిస్టెన్స్ తీసుకోండి టు బి కౌంటర్ ప్రొడక్టివ్ అండ్ డిఫీట్ ద వెరీ పర్పస్ ఆఫ్ డిజైనింగ్ సచ్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్. Hence, decision of senior management team member to use Mr. EX to provide direct assistance on the above said matter not in accordance with SA 16 not proper. సో ఇక్కడ ఏం చెప్తున్నారు సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అన్నాడు. అతను ఒక సబ్స్టాంటివ్ ప్రొసీజర్ని తీసుకున్నారు. ఏ దానికోసము కొన్ని రిస్క్ ఆఫ్ మెటీరియల్స్ని ఐడెంటిఫై చేసినారు. ఇన్ రెస్పాన్స్ టు దట్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్కి ఇతను చేస్తున్నారు. అది వాటిని ఇంతకుముందు ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయలేదు, ఇతను కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు, ఇన్కార్పొరేషన్ చేస్తున్నాడు, అన్ప్రిడిక్టబుల్ ఆడిట్ ప్రొసీజర్స్ని చూసుకుంటున్నాడు. ఇట్లాంటివన్నీ కొత్తగా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మన టీంతో మనం చేయాలి. మన టీంతో సక్సెస్ఫుల్ అవుతుంటే నేను వేరే వాళ్ళకి అప్పగిస్తే బాగుంటుంది. ఇదని డైరెక్ట్గా ఫ్రాడ్ రిలేటెడ్ వాటికి సంబంధించి ఇంటర్నల్ ఆడిటర్తో డిస్కషన్ చేయడం, ఇంటర్నల్ ఆడిటర్తో డైరెక్ట్ అసిస్టెంట్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పడం. ప్రయర్ టు యూజింగ్ ఇంటర్నల్ ఆడిటర్ టు ప్రొవైడ్ డైరెక్ట్ అసిస్టెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆడిట్ ద ఎక్స్టర్నల్ ఆడిటర్ షెల్. సో ఇంటర్నల్ ఆడిటర్ని యూజ్ చేసే ముందు ఏం చూసుకోవాలి, ఫస్ట్ ఆప్టెన్ రిటర్న్ అగ్రిమెంట్ అనేది తీసుకోవాలి ఫ్రమ్ అన్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎంటిటీ దట్ ఇంటర్నల్ ఆడిటర్ విల్ బి అలౌడ్ టు ఫాలో ద ఎక్స్టర్నల్ ఆడిటర్ ఇన్స్ట్రక్షన్ అండ్ దట్ ఎంటిటీ విల్ నాట్ ఇంటర్వెన్ ఇన్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ పర్ఫార్మ్ ఫర్ ద ఎక్స్టర్నల్ ఆడిటర్. సో మనం రిపోర్ట్ తీసుకోవాలి పెద్ద మేనేజ్మెంట్ నుంచి. సో పర్సన్ని నేను యూజ్ చేసుకుంటా, ఈ పర్సన్ ఇక్కడ ఏవేవి అడిగితే అవి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, ఇతను మా పర్సన్ లాగానే ట్రీట్ చేయాలి అని ముందరనే అగ్రిమెంట్ రాసుకోవాలి. అండ్ అప్టెన్ రిటర్న్ అగ్రిమెంట్ ఫ్రమ్ ద ఇంటర్నల్ ఆడిటర్ దట్ దే విల్ కీప్ కాన్ఫిడెన్షియల్ స్పెసిఫిక్ మ్యాటర్ హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ బై ద ఎక్స్టర్నల్ ఆడిటర్ అండ్ ఇన్ఫార్మ్ దట్ ఎక్స్టర్నల్ ఆడిటర్ టు ఎనీ థ్రెట్. సో రెండు రిటర్న్ అగ్రిమెంట్, ఒకటి మేనేజ్మెంట్, ఒకటి ఇంటర్నల్ ఆడిటర్ నుంచి. మేనేజ్మెంట్ నుంచి ఆల్ పర్మిషన్స్ ఆల్ పవర్స్ ఇస్తామన్నట్లు మేము వాడేస్తామన్నట్లు చెప్పడానికి. అండ్ ఇంటర్నల్ ఆడిటర్ మనం డిస్కషన్ చేసినది ఇంటర్నల్ ఆడిటర్కి ఎక్స్టర్నల్ ఆడిటర్ మన ఇద్దరి మధ్యనే ఉండాలని ఇంకొక రిటర్న్ అగ్రిమెంట్ని తీసుకోవాలి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 14కి సంబంధించి క్వశ్చన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో 15th క్వశ్చన్స్, వాట్ ఈస్ దేర్ ఇన్ 15th క్వశ్చన్స్, లెట్స్ సి. సో 15th క్వశ్చన్లో ఏం చెప్తున్నా అంటే పర్సన్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో, ఎవరు మేనేజ్మెంట్ ఆఫ్ హై లిమిటెడ్ ఈజ్ కన్సర్న్డ్ విత్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ క్యాస్ట్ త్రూ రూల్ 11 ఆఫ్ ద కంపెనీస్ రూల్స్ 2014 ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 23-24 విత్ రిగార్డ్ టు ద ఆడిట్ ట్రయల్. ఇక్కడ ఎడిట్ లాగ్ ఏదానికి సంబంధించి విత్ రిగార్డ్ టు ఆడిట్ ట్రయల్ చేయాలనుకుంటున్నారు, ఏది రిపోర్టింగ్ చేయాలనుకుంటున్నారు, రిపోర్టింగ్ చేయాలి ఆడిట్ ట్రయల్కి సంబంధించి. ఆడిట్ ట్రయల్ అంటే ఏమి, లైక్ కాల్ హిస్టరీ లాగా మనం చేస్తున్న వర్క్ ఎప్పుడెప్పుడు లాగిన్ అయినా ఎప్పుడెప్పుడు లాగిన్ అవుతాం, మేము డౌన్లోడ్ చేసినాం, ఇట్లా హిస్టరీ మెయింటైన్ చేస్తుంటుంది ఆడిట్ ట్రయల్ అంటే. ఆడిట్ ట్రయల్ మే బీ ఎనేబుల్డ్ at the accounting software level depending on the features available in such software, or same may be captured directly in the database underlying such accounting software. Consequently, the management of the company approached CHA and asked him to suggest them list of internal controls which may be required to be implemented and operated to demonstrate that audit trail. So edit log ఆడిట్ ట్రయల్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే, ఆపరేట్ చేయాలంటే ఏమేమి లిస్ట్ ఆఫ్ కంట్రోల్ కావాలి, ఫీచర్స్ వాజ్ ఫంక్షనల్, ఆపరేటెడ్ అండ్ వాజ్ నాట్ డిసేబుల్డ్, గైడ్ సిఏజే. సో సిఏజేకి గైడ్ చేయమని రాశాను. సో ఆడిట్ ట్రయల్ అంటే మనకి ఎడిట్ చేసుకోవడానికి ఉండే ఆప్షన్ అనుకోవచ్చు. ఎప్పుడెప్పుడు లాగిన్స్ అవుతున్నారు, ఎప్పుడెప్పుడు లాగిన్ కావడం లేదు. ఇంటర్నల్ ఆడిటర్ హ్యాస్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్. సో ఆడిట్ ట్రయల్. ఇప్పుడు ఫస్ట్ ఆడిట్ ట్రయల్ అంటే ఏమి, is a visible trail of evidence enabling one to trace information contained in statement. ఇదేమిది ట్రేస్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ని. సో అండ్ సో లాగిన్ అయింది, సో అండ్ సో టైంకి లాగిన్ అయింది, ఇట్లా ట్రేస్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ని కంటైన్ ఇన్ స్టేట్మెంట్ ఆర్ రిపోర్ట్ బ్యాక్ టు ఒరిజినల్ ఇన్పుట్ సోర్స్. ఆడిట్ ట్రయల్ ఆర్ chronological record of the changes that have been made to the data. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఒక ఎంట్రీ వేసినాను టాలీలో, నెక్స్ట్ డే చేంజ్ చేసినాను, నెక్స్ట్ డే ఆ ఎంట్రీని డిలీట్ చేసినాను, ఇట్లా చూపిస్తుంది. సో అంటే డే ఎంట్రీ పాస్వర్డ్
changed, deleted, any changes to the data, including creating new data, updating, deleting. సో ఇవన్నీ చెక్ చేస్తారు. సో మన టాలీలో ఏంటి, సేల్స్ చేసినాను, సేల్స్ రిటర్న్స్ చేసినాను, సేల్స్ డిస్కౌంట్ ఇచ్చినాను, సేల్స్ని డిలీట్ చేసినాను, ఇట్లా అన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. రికార్డ్స్ మెయింటైన్డ్ బై హ్యాస్ ఆడిట్ ట్రైల్ మే ఇన్క్లూడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఏమేమి మెయింటైన్ చేస్తుంది ఈ ఆడిట్ ట్రైల్ అంటే, వెన్ చేంజెస్ వర్ మేడ్ అంటే డేట్ అండ్ టైం స్టాంప్ అనేది చూసుకుంటుంది. హూ మేడ్ ద చేంజెస్, యూజర్ ఐడి, ఆ యూజర్ ఐడి ఎవరి ఐడి నుంచి వచ్చి వాళ్ళు చేంజ్ చేసినారు. అండ్ వాట్ డేటా వాస్ చేంజ్డ్ అంటే డేటానా, ట్రాన్సాక్షనా, రిఫరెన్సా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్ ఎంట్రీ చేంజ్ చేసినామా, నరేషన్ చేంజ్ చేసినామా, ఇట్లా డేటాని ప్రొవైడ్ చేస్తుంది. సో వెన్ చేంజ్, హూ చేంజ్, వాట్ చేంజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఆడిట్ ట్రయల్ అనేది. ఆడిట్ ట్రయల్ మే బి ఎనేబుల్ అట్ ద అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లెవెల్ డిపెండింగ్ ఆన్ ద ఫీచర్స్ అవైలబుల్ ఇన్ సచ్ సాఫ్ట్వేర్ ఆర్ సేమ్ మే బి క్యాప్చర్డ్ డైరెక్ట్లీ ఇన్ ద డేటాబేస్ అండర్లయింగ్ సచ్ accounting software. So in order to demonstrate audit trail feature was functional, operated and was not disabled, company would have to design and implement some specific controls, internal controls అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఎవాల్యుయేటెడ్ బై ద ఆడిటర్ హ్యాస్ అప్రాప్రియేట్. సో ఇల్లిస్ట్రేటివ్ లిస్ట్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్. సో ఇది కూడా అడిగినారు, ఇంటర్నల్ కంట్రోల్స్ ఏవే మెయింటైన్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి అంటే. సో ఫస్ట్ కంట్రోల్ టు ఎన్ష్యూర్ దట్ ఆడిటరల్ ఫీచర్ హ్యావ్ నాట్ బీన్ డిజేబుల్డ్ ఆర్ డియాక్టివేటెడ్. సో మనం చెక్ చేసుకోవాలి అది ఎప్పుడు యాక్టివ్లో ఉందా లేదా, ఎనేబుల్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కంట్రోల్ టు ఎన్ష్యూర్ దట్ యూజర్ ఐడీస్ ఆర్ అసైన్ టు ఈచ్ ఇండివిజువల్ అండ్ దట్ యూజర్ ఐడీస్ నాట్ షేర్డ్. సో ఎవరికి వాళ్ళకి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి ఐడీస్ క్రియేట్ చేయాలి. ఆ ఐడీస్ని ఎవరికి షేర్ చేసుకుంటున్నట్లు చూసుకోవాలి. కంట్రోల్ టు ఎన్ష్యూర్ దట్ చేంజెస్ టు ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ఆడిట్ ట్రయల్ ఆర్ ఆథరైజ్డ్ అండ్ లాగ్స్ ఆఫ్ సచ్ చేంజెస్ ఆర్ మెయింటైన్. ఏం చేయాలి, చేంజెస్ కాన్ఫిగరేషన్కి సంబంధించి ఆథరైజ్డ్ పర్సన్తో కాదా, చేంజెస్ మెయింటైన్ చేయడానికి, లాగ్స్ మెయింటైన్ చేయడానికి చెక్ చేసుకోవాలి. కంట్రోల్స్ టు ఎన్ష్యూర్ దట్ యాక్సెస్ టు ఆడిట్ ట్రయల్ అండ్ బ్యాకప్ ఈజ్ డిజేబుల్ ఆర్ రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ లాగ్స్ వెన్ ఎవర్ ఆడిట్ ట్రయల్ హ్యాస్ బీన్ యాక్సెస్ యాజ్ మెయింటైన్డ్. సో ఆడిట్ బ్యాకప్ అనేది జరిగేదానికి ఎన్ష్యూర్ చేసుకోవాలి. యాక్సెస్ అనేది ఉండాలి బ్యాకప్ చేసుకోవడానికి, ఉందా లేదా, రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, డిజేబుల్ ఏమైనా ఉందా చెక్ చేసుకోవాలి. కంట్రోల్ టు ఎన్ష్యూర్ దట్ పీరియాడిక్ బ్యాకప్స్ ఆఫ్ ద ఆడిట్ ట్రయల్ ఆర్ టేకెన్ ఆర్ అచీవ్డ్ యాజ్ పర్ ద స్టాట్యుటరీ పీరియడ్ స్పెసిఫిక్ పీరియడ్ అండర్ ద ప్రివెన్స్ ఆఫ్ ద యాక్ట్. సో స్పెసిఫిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ ఓపెన్ చేస్తే బ్యాకప్ వన్ డేకి చేయాలా, 1 వీక్ చేయాలా, 1 మంత్ చేయాలా అని అడుగుతారు కదా, ఇట్లా బ్యాకప్ ఎప్పుడు చేయాలనేది స్పెసిఫిక్ టైం పీరియడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఆడిట్ ట్రయల్కి సంబంధించి ఏ కంట్రోల్స్ని మెయింటైన్ చేయాలి, ఆడిట్ ట్రయల్ ఫీచర్ అనేది యాక్టివ్లో ఉండేలాగా చూసుకోవాలి. ప్రతి ఒక్క పర్సన్కి యూజర్ ఐడీస్ని ప్రొవైడ్ చేయాలి. కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉంటావో అవన్నీ చేంజెస్ జరుగుతుంటే అవన్నీ ఎన్ష్యూర్ చేసుకోవాలి. యాక్సెస్ అనేది ఉండాలి ఆడిట్ ట్రయల్కి, బ్యాకప్కి సంబంధించి స్టోరేజ్ యాక్సెస్ అనేది, ఆడిట్ ట్రయల్ అనేది పీరియాడిక్ బ్యాకప్ అనేది పెట్టాలి. ఇది ఆడిట్ ట్రయల్కి సంబంధించి. ఇవి రిలేటింగ్ టు ఇంటర్నల్ ఆడిట్కి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద డే.